బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమ్లీ బీచ్లో ఉతుకొని రామకృష్ణ బీచ్లో ఆరేసుకుందామని. అయినా నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మనకు గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచం మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అని బీర్ కొట్టేది కదా. అభిచిచి అలాంటిదేం లేదండి. ఇందాకే కాల్ కూడా చేసింది మీ అప్డేట్స్ తీసుకోమని చెప్పి. అప్డేట్స్ కమ్ ఆన్ యా. ఒక లో యాంగిల్ తీసుకో. ఓకే, 1 సెకండ్. ఓకే. స్టేటస్ ఏంటండి? హెడ్ లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ డీలా? యా, ఈ సాఫ్ట్వేర్ నే ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి? మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్. హీస్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే. ఏమండి ఎప్పుడొస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడు వస్తారని అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అవతరించదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాల్కులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్, ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సప్ చెప్పా. ఓకే బాయ్. నీ షాపింగ్ అయిపోయిందా? యా. ఏంటి రావచ్చా? ఇప్పుడే వెళ్ళాలి. మీరు మటుకు తొందరగా వచ్చేసేయండి. వచ్చేమందా? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే. కార్తీ పదా. సుబ్రహ్మణ్యం గారు ఎనీ టైం వచ్చేస్తారు. అదే రూమ్. జస్ట్ గో ఇన్సైడ్. ఏంటి అలా కొట్టేశావు? జాగ్రత్త చెప్తామని లాగితే అలా కొట్టేశావేంటి? లోపలికి వెళ్తున్నావు, పర్వాలేదా? అక్క కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? మంచినీళ్ళు లోపలి తీసుకెళ్ళి ఏం చేస్తావురా? ఇస్త్రీ పెట్టి మీద జరుగుంటా, పొట్టించిన కాకుండా. తీసుకురా అక్క. ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నావు? ఏంటి డోర్ ఓపెన్ చేస్తున్నావు? ముయ్యాలా తీయాలా? మూసే. ఏయ్, మనం వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? అది చెప్పాగా లక్ష్మి, నాకేదైనా రొమాంటిక్ ఫీలింగ్ వచ్చినప్పుడు తలనొప్పి వస్తుందని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్. ఏమైందండి? ప్రేమించడం తప్ప
ప్రేమ తెలుపు తప్ప బాబా అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే మగాళ్ళు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. అది కాదు. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగడ్ ఫోను. అన్నీ బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికే వాటర్. ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. ఆహా. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయిగడ్ ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. ఆహా. అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందు అని పిలవే. పాపమండి. ఏంటి పాపం? ఏ ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదేమో లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయేట్రా బా ఏషాలు వేస్తున్నావురా? బా, ఆగు బావా. బా. ఏంట్రా బావా బావా? బా. ఏంటి? చాలా వేస్తున్నావు. సాయి, నీ టైం అయిపోయింది. బాయ్. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. పీడామైంది పో. బా, నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా. పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ డిలీట్ చేసా. డిలీట్ చేసా. బా బావేంట్రా బావా? బా. మళ్ళీ బా ఇక్కడ చెప్పింది కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా. కీమా ఓకే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చేయండి. అంతే. నాకివ్వవా? ఏయ్. బెల్ట్తో కాదురా, ఏం చేసిన పాపం. చూడు పవిత్ర ఎలా కొట్టేస్తుందో మీ అప్ప. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొంద. వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే నాతో చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి నేను అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా. అబ్బా, అమ్మా, ఆగవే. అమ్మా, ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను, ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే, బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యూ క్యారీ ఆన్. పవిత్ర హలో. యా, ఐమ్ ఆన్ మై వే. ఎస్. చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ఆనంద్ గారు ఇలా రానన్నా. నాన్న. ఇలా రా. ఏమైంది నాన్న? హ్యాపీరా. ఐమ్ హ్యాపీ. మై హ్యాపీయెస్ట్ మూమెంట్. నా బంగారు తల్లి పెళ్లిలో ముఖ్య ఘట్టం.
వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్. చూడమ్మా, నీకు ఏది నచ్చితే చెప్పు, ఫిక్స్ చేసేస్తాను. ఏంటి నాన్న కొత్తగా? మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అలా అంటావా? సరే, ఇదిగో మా అందరికీ నచ్చింది. ఇదిగో ఇది ఎలా ఉంది చూడు. సరే నాన్న, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళనా? సరే అమ్మా. బాయ్. మా లక్ష్మి, ఒక్క నిమిషం రా. థ్యాంక్స్ రా. ఎందుకు నాన్న నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చెప్పాలరా, ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా చెప్పి తీరాలి. ప్రతి తండ్రి ఇలాంటి టైంలో కూతురికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడురా. కానీ పాపం ఈ పెళ్లి పనుల హడావులో పడి చెప్పలేక మిస్ అయిపోతాడురా. రే, మగపిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం పెద్ద విషయం కాదు నా అలాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక ఐ చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు 100 మార్క్స్ రా. ఐ గాట్ 100 మార్క్స్. ఇది నా క్రెడిట్ కాదురా, నీ సపోర్ట్ రా, పూర్తిగా నీ సపోర్ట్ రా. నన్ను థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది రే, ఇంకోటి కూడా ఏదా కవరం. ఎస్, తీసుకోరా. ఏంటి నాన్న? 1 lakh రూపీస్ రా. ఎందుకు? చిన్న గిఫ్ట్ రా. నీకంటూ పర్సనల్గా ఏదైనా ఇప్పుడే ఇవ్వగలను తల్లి. రేపు నీకు పెళ్ళి అయిపోయాక ఏమి ఇచ్చినా నీతో పాటు నీ భర్తతో పాటు నీ అత్తమామలకు కూడా చెందుతుంది, గుర్తుంచుకో. రే, ఈ గిఫ్ట్తో పాటు ఇదిగో ఈ కార్ కీస్ కూడా తీసుకొని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏం కావాలంటే అది కొనుక్కో. నీ ఇష్టం, ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. ఆఫీస్ కూడా సెలవు పెట్టాయి, సాయంత్రం దాకా నీ ఇష్టం. ఎంజాయ్. థ్యాంక్స్ నాన్న. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ఆ రిజిస్టర్లో కూడా రాయక్కర్లేదు, నీ ఇష్టం. ఈరోజు ఆంటీ బర్త్డే.